తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టారు. జిల్లా పౌర సరఫరాల శాఖాధికారికి సమ్మె నోటీసులు అందించి తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దుకాణాలు తెరవబోమని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ స్తంభించింది. దుకాణాలు మూతబడ్డాయి. బియ్యం పంపిణీ నిలిచిపోయింది. 45,000 గౌరవ వేతనం, 10 లక్షల బీమా, హమాలీ ఛార్జీ ప్రభుత్వమే భరించాలి. శాశ్వత ఆథరైజేషన్, క్వింటాకు కిలో తరుగు మినహాయింపు, ఇతర సరుకుల పంపిణీతో పాటు కారుణ్య నియామకాల వయసును 50 ఏళ్లకు పెంచాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగినట్టు నాయకులు చెబుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించి పేదలకు బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు రేషన్ బియ్యంపైనే ఆధారపడి బతుకుతున్న అనేక మంది పేదలు ఆకలితో అలమటించకుండా తక్షణమే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సార్ రోజు వస్తున్నాం పోతున్నాం, బియ్యం దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు, ఇది ఏమో మాకు అర్థం కాకలేదు. రోజు వచ్చుకుంటూ పోతున్నాము. ఆటో ఛార్జీలు ఓన్లీ ఇవ్వాలి మాకు, దూరంకి వెళ్ళి వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఖచ్చితంగా నెలసరి వేతనం ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు మరి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చక రేషన్ డీలర్ల కుటుంబాలతో చెలగాట మాడుతున్నారన్న విషయం మేము చాలా బాధాకరము. మరి గతంలో అనేక మార్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మేము కీలక పాత్ర పోషించి మరి ప్రజలకు సేవలు అందించినము. కరోనా సమయంలో కూడా దాదాపుగా 3 సంవత్సరాల కరోనా సమయంలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ మా జీవితాలను కూడా లెక్క చేయకుండా 100 మంది డీలర్లు తన ప్రాణాలు కోల్పోయి పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేసినాం. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా ప్రజలు మా డీలర్లను ఈ ప్రభుత్వం గుర్తించలేదు. నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 9 తెగల 7 లక్షల ఆదివాసులు ఉన్నారు. దాంట్లో 90% ఆదివాసులు పేదరికం ఉన్న ఆదివాసి ముద్దు బిడ్డలు ఉన్నారు. వాళ్లకు ఒక పూట గడవల అంటే ఈరోజు మార్కెట్లో పోయి 40 నుంచి 50 రూపాయలు బియ్యం కొనలే శక్తి ఉన్నది లేదు. కాబట్టి నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. కంట్రోల్ డీలర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఎన్నో డిమాండ్ ఉన్న చూడు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఉంచుకొని ఒక కన్ను వాళ్ళ మీద పెట్టాలా, వాళ్ళ పరిష్కారం మార్గం చూపించాలా. అలాగే ఆదివాసులకు 48 గంటల రేషన్ ఇప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు.